అయితే 23లో మా గవర్నమెంట్ వచ్చింది కదా రఘు గారు, డిసెంబర్ కాంగ్రెస్ 3rd. వచ్చింది. కాంగ్రెస్ వచ్చింది మా గవర్నమెంట్ అంటే 24లో. అంటే గవర్నమెంట్ కేసీఆర్ సీఎం ఉన్న 9 సంవత్సరాలు ఈయన ఏ రకంగా దోసుకున్నాడు, ఆ దోసుకున్నది ఇంకెక్కడ దాచుకోవాలనో అర్థం కాక మా గవర్నమెంట్ వచ్చినాక కూడా భయం లేకుండా ఎంత మంచిగా ఇక్కడ ఆస్తులు ఒక్కొక్కటి కొనుక్కుంటున్నాడు అని అంటే కొన్ని నా దృష్టికి వచ్చి నేను ఎంత సీరియస్గా అంటే అంత సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తే కొన్ని దొరికినాయి నాకు ఆధారాలు, అది మీకు చూపిస్తా చూడండి. ఎలిగెన్స్ ఎంపీరియా ఓకే, ఎంపీరియా 2 ఈ బిల్డింగ్ చూడండి, బిల్డింగ్స్ ఈ బిల్డింగ్స్ రెండు చూడండి. కమర్షియల్ బిల్డింగ్స్. కమర్షియల్ బిల్డింగ్ ఇది ఎక్కడ అనుకున్నారు రావు గారు? నానక్రామ్ గూడాల మెయిన్ రోడ్డుకు, ఎదక్కడో గల్లీలో కూడా కాదు, మెయిన్ రోడ్డుకు ఈ బిల్డింగ్. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఏరియా. ఇప్పుడు నానక్రామ్ గూడ ఆ ఏరియా ఫైనాన్షియల్ కోకాపిట్ అదే ఫేమస్ కదండి ఇప్పుడు, కాస్ట్లీ ఏరియా. అక్కడ ఈ బిల్డింగ్ లో దాదాపు 22 కోట్ల వైట్ మనీ తోటి 22 కోట్ల వైట్ మనీ తోటి 21,000 స్క్వేర్ ఫీట్ కమర్షియల్ స్పేస్ ను ఈ సంతోష్ భార్య పేరు మీద ఉన్నాడు. ఏం పేరు భార్య పేరు? రోహిణి జోగినపల్లి. నేనేం మాటలు చెప్పాను. 22 కోట్లు వైటా అంటే మొత్తం ప్రాపర్టీ వాల్యూనా ఎట్లా? లేదు ప్రాపర్టీ అంటే జనరల్ గా ఎట్లా దాని వాల్యూ 50 కోట్లు ఉంది అనుకోండి, వాళ్ళు మార్కెట్ వాల్యూ కట్టేసి మిగతా బ్లాక్ ఇస్తారు కదా, జనరల్ అదే జరుగుతుంటది కదా ఏదైనా కొన్నప్పుడు. నేనేమంటున్నా, గవర్నమెంట్ ఫీజు మార్కెట్ వాల్యూయే 22 కోట్లు అండి. మార్కెట్ వాల్యూ గవర్నమెంట్ కట్టిందే 22 కోట్లు. గవర్నమెంట్ కట్టింది 22 కోట్లు అంటే దాన్ని దాంట్లో వాల్యూ కడతాడు ఈజీగా. ఇప్పుడు గవర్నమెంట్ కట్టిందే వైట్ 22 కోట్లు అని అంటే అది బయట గవర్నమెంట్ కట్టింది కాదు, అమ్మిన ఆయనకి కట్టిండి 22 కోట్లు. దాంట్లో వైట్ కిందకే వస్తుంది కదా. ఆ 22 కోట్లు వైటే కట్టిండు అని అంటే దాని వాల్యూ ఎంత ఉండాలి చెప్పండి? 22 crores. 22 crores. అది స్క్వేర్ ఫీట్ ఎంత అనుకున్నారు? 21,000 చేంజ్, 20,940 స్క్వేర్ ఫీట్. నేనేదో చెప్పడం కాదు, ఇగోండి చూడండి. డాక్యుమెంట్ కూడా పట్టుకొచ్చిరా, రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్. ఓకే చూడండి ఇక్కడ జోగినిపల్లి రోహిణి. 3rd విండోలో లాస్ట్ నేమ్ అనుకుంటాను, 3rd బాక్స్ లో లాస్ట్ జోగినిపల్లి రోహిణి. ఒకసారి ఇస్తారా చూద్దాం? డెఫినెట్గా ఇస్తాను. ఇలా మీకు ఒక విషయం చెప్పాలి రఘు గారు, దీంట్లో కూడా 4 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఓకే, ఈ బిల్డింగ్ ప్లేస్ ఉంటది కదా, ఆ ప్లేస్ 4 సర్వే నెంబర్లు 58, 59, 57, 62. 57, 58, 59, 62. అయితే అందులో 2 సర్వే నెంబర్లు మిస్. ఏంటి? 58, 59 మిస్. అంటే పర్మిషన్ జిహెచ్ఎంసి పర్మిషన్ అడిగినప్పుడు మిస్. 57, 62 మీదనే పర్మిషన్ వచ్చింది. అది మనం ఏదో మాట్లాడుకోవడం కాదు, ఉన్నది మీరు చూడండి. ఇప్పుడు మీరు చూస్తే మీకు తెలుస్తుంది. ఓకే చూడండి, జూమ్ చేయొచ్చు దీన్ని. జోగిన్పల్లి రోహిణి ఉంది చూడండి. ఇప్పుడు ఇది ఎవరిదండి? సియాన్ ఇన్ఫ్రా అండ్ రియల్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి LLP వాళ్ళ దగ్గర నుంచి ఈమె పర్చేజ్ చేసింది. జోగినపల్లి రోహిణి పర్చేజ్ చేసింది. ఇది ఎంత ఎక్స్టెండ్? 7,040 స్క్వేర్ యార్డ్స్, బిల్ట్ 32,500 స్క్వేర్ ఫీట్ అని ఉంది. ఓకే, 21 crore 45 lakhs. డేట్ చూడండి మీరు, 24 10th month, 4/10/2024. మొన్ననే కదా? అవునండి. అంటే మీరు పవర్ లోంచి పోయాక ఒక 8-9 నెలలకు కొన్నాడు. మేము పవర్ నుంచి పోయాక 8-9 నెలలకు కొన్నాడు. 8-9 నెలలనే. అంటే విచిత్రం ఏంటంటే మీకు రిజిస్ట్రేషన్ అయిపోయింది, ఈవినింగ్ డాక్యుమెంట్ వచ్చింది. అదే అన్ని సేమ్ డే రిలీజ్ అయింది ఆయనకు. మనం డాక్యుమెంట్ సేల్ డాక్యుమెంట్ రావాలంటే 3-4 రోజులు పడుతుంది. మన లాంటి వాళ్ళకి వస్తుందా? ఎవరైనా ఇస్తారా? సేమ్ డే ఆయనకు అన్ని సేమ్ డేనే వచ్చేసినాయి. రిజిస్ట్రేషన్ అదే రోజు, రిలీజ్ అదే రోజు, డాక్యుమెంట్ రావడం మొత్తం ఎవ్రీథింగ్ అదే రోజు వచ్చింది ఆయనకి. ఇప్పుడు ఇలా భార్య పేరు మీద 22 కోట్ల 22 వైట్ 22 crore అంటే ఈజీగా ఇంకొక 60-70% ఎక్సెస్ మనం పెట్టుకోవచ్చు. డెఫినెట్ గా దాదాపు 100 కోట్లు ఉంటది, నో డౌట్.
అంటే అది ఎన్ని స్క్వేర్ ఫీట్లను బట్టి అది ఎంత పెద్ద కమర్షియల్ స్పేస్ అర్థం చేసుకోవాలి కదా. అవును. ఈ బిల్డింగ్ ఫొటోస్ కూడా మనం చూసుకున్నాం కదండి. ఇలాంటి దాంట్లో అంత పెద్ద స్క్వేర్ ఫీట్ అంటే ఒక ఫ్లోరో ఎన్ని ఫ్లోర్లో ఇంకా మనకు తెలియదు. అంటే ఇందులో 3 బ్లాక్స్ కింద చూపించినారు ఇక్కడ. ఇందులో వీళ్ళు చూస్తుంటే 3 బ్లాక్స్ ఏమో కలిపి ఉన్నాడా, మరి అన్ని ఒకటే దగ్గర పెట్టినా ఏమో తెలియదు. మనం లైవ్ లోకి వెళ్తే తెలుస్తుంది. లైవ్ లోకి వెళ్తాం మనము. లైవ్ లోకి వెళ్తే అప్పుడు తెలిసిపోద్ది కదండి. అంటే మీ గవర్నమెంట్ లో కొనండి నజర్ లేదా? మీ గవర్నమెంట్ నజర్ కలిసిపోయారేమో లేకపోతే ఎందుకు కలిసిపోతారు కానీ, అంటే వీళ్ళు ఈ దొంగలు దోసుకున్నాయి ఎక్కడికక్కడ. ఇప్పుడు మా గవర్నమెంట్ వచ్చినాక రికార్డ్ చేసినాయే రికార్డ్స్ అనే ట్యాపింగ్ రికార్డ్స్ అనే 4th రోజు తీసుకుపోయి వక్కలు చెక్కలు చేసి మూసిలో పడేసి, అట్లా ఈ దోసుకున్న సొమ్మును కూడా ఎక్కడికక్కడ తెలియకుండా టకటకటకగా మళ్ళీ కమర్షియల్ రేట్స్ వచ్చుకునేటట్టు చేసుకుంటున్నారు వాళ్ళు. అంటే వేరే స్టేట్ల లాస్ట్ టైం కూడా మీకు చెప్పిన జేఎస్ రాంచ్ అనేది ఎక్కడ ఉంది అనేది 1000 ఎకరాల ఎస్టేట్ అనేది. 1000 ఎకరాల ఎస్టేటా? మీకు లాస్ట్ టైం మీకే చెప్పారు కదా 1000 ఎకరాల ఎస్టేట్ జేఎస్ రాంచ్ అని. అట్లా ఎక్కడికక్కడ కమర్షియల్ స్పేస్లు, జేఎస్ రాంచ్లు, ఎస్టేట్లు, ఇక 200 గజాల కుదురుపాక గ్రామం నుంచి మొదలు పెడితే మొత్తం కెనడా, అమెరికా, ఎక్కడంటే అక్కడండి. కానీ మనిషి అట్లా కనబడాడు కదండి. చాలా మనిషి మీకు కనబడకుండా ఇప్పుడు మీకైతే ప్రూఫ్స్ నేను చూపిస్తున్నాను కదా. అసలు నేను అనుకోవడం కేటీఆర్, హరీష్, కవిత కంటే ఎక్కువ సంపాదించినట్టుగా ఈ లెక్కన. అంటే మరి కేసీఆర్ గారితో 24/7 ఉన్నది అతనే కదా. కేసీఆర్ చెప్పిండు అనుకుంటా ప్రతి ఒక్కరితోటి అన్ని పనులు చేయించేసుకున్నాడు. ప్రతి దగ్గర ఒకటి రగ్గారు. ఇప్పుడు ఇలాంటి బిల్డింగ్ ఉంది కదా, ఇలాంటి బిల్డింగ్ కట్టడానికి ఏ బిల్డరు కేసీఆర్ గారి దగ్గరికి కలవడానికో పర్మిషన్కో వస్తే కూడా ప్రతి దాంట్లో ఫ్లోరే రాసుకోవడం, ఫ్లోర్ షేర్ ఇవ్వాల్సిందే. ఇస్తేనే వాళ్ళకి పర్మిషన్ వచ్చినట్టు. లేకుంటే ఆ డెవలప్మెంట్ కి తీసుకున్నాడో బిల్డరో వాడు గిలగిల ఈగ కొట్టుకున్నట్టు, టీల వడ్డ ఈగ కొట్టుకున్నట్టు కొట్టుకోవాలి. ఇట్లా చాలా ఉన్నాయండి. ఇది లేటెస్ట్. అంటే చూడండి, ఈడీకి ఇవ్వలేదు. నేను ఈడీ నుండి వచ్చాక నాకు వచ్చింది, ఇది తీసుకోవడం జరిగింది. అంటే మనం ప్రూఫ్స్ లేకుండా ఈడీకి కూడా చెప్పడానికి ఉండదు కదా. అందుకే వాళ్ళు మళ్ళీ Feb 16th కూడా మళ్ళీ పిలుస్తామని అన్నారు. వాళ్ళు కూడా స్టార్ట్ చేస్తున్నారు ఎంక్వైరీ. సో నేను 1 by 1 కలెక్ట్ చేసుకుంటూ ప్రజలకు కానివ్వండి, మా ప్రభుత్వానికి కానివ్వండి, ఈ ఏజెన్సీస్ కానీ డెఫినెట్ గా ఇస్తా. అలా వెనుకపోయేదే లేదు. ఇట్లా వీళ్ళు ఏ రకంగా దోసుకుంటున్నారు అనేది ఇది చూడండి. ఇది 39 ఎకరాల ల్యాండ్ బుద్వేల్ల. 39 acres ల్యాండ్. 39 acres ల్యాండ్ బుద్వేల్ల. ఈ నెంబర్ 2 పర్సన్ పేరు చూడండి, వి శ్రీనివాసరావు. ఇంతకుముందు చూపించిన ఫోటో శ్రీనివాసరావు. ఇంకా అలా చాలా పేర్లు ఉన్నాయి. సంతోష్ ఉన్నా మరి ఇలా ఉంటాడు, కానీ దీంట్లో పేరు లేదు. సెల్ డీల్ లో సంతోష్ పేరు లేదు, ఎవరో పేర్లు ఉంటాయి. అంతా కలిసి చేస్తారు. ఎందుకు సంతోష్ ఉంటాడు అని అంటే 39 acres నన్ను చెప్పనండి. ఎందుకు సంతోష్ ఉంటాడు అంటే ఇది కూడా ఎప్పుడైంది సేల్ డీడ్ 2015లో. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వాళ్ళ బీఆర్ఎస్ గవర్నమెంట్, టిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఇది ఏబిఎన్ రాధాకృష్ణ గారు, ఏబిఎన్ ఛానల్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ఇది వచ్చింది. అప్పుడు బుద్వేల్ భూదందా అని ఏ రకంగా ఎట్లా చేసిండ్రు అని. అప్పుడున్న ఇంటెలిజెన్స్ కిషన్ రావు గారు కూడా కేసీఆర్ గారికి చెడ్డ పేరు వస్తుంది, ఉద్యమం చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాము, కష్టపడి తెచ్చుకున్న తెలంగాణలో ఇట్లా చేయకండి అని ఆయన చెప్తే కూడా వినిపించుకోకుండా ఈ సంతోషే మొత్తం వెనక ముందు ఉండి ఒక 2 బస్సులు పెట్టి అక్కడ ఒక చిన్న మసీదు ఉంటే కూల్చేసి ఆ ప్లేస్ లో ఈ 39 ఎకరాల ల్యాండ్ చిన్న మసీదు పాతది అనుకుంటా తీసేసి అక్కడ చిన్న గుడిసెలు వేసుకొని ఉన్న వాళ్ళని ఒక 2 బస్సులు అర్ధరాత్రి 12 గంటలకు 2 బస్సులలో వాళ్ళని ఎక్కించి వికారాబాద్ అడవులలో వాళ్ళని పడేసి మొత్తం బ్లూ షీట్స్ వేసుకొని ఊర్జిత కన్స్ట్రక్షన్, శ్రీనివాస్ రెడ్డి అనే ఊర్జిత కన్స్ట్రక్షన్ ఆయనకు ఇచ్చేసిండ్రు, డెవలప్మెంట్ కి ఇచ్చేసిండ్రు. మేజర్ పార్ట్ ఏమో విల్లాస్ కడుతున్నారు, ఒక్కొక్క విల్లా 30-40 కోట్లు. పక్కదేమో హైరైజ్ అపార్ట్మెంట్స్ కడతామని. ఇది ఎక్కడ అని అంటే రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉంది కదా రగ్గారు, అక్కడ మన వేం నరసింహారెడ్డి గారి మానస హైట్స్ అని పెద్ద వెంచర్ ఉంది, దానికి క్వైట్ అపోజిట్ లో ఉంటది ఇది. అంటే ఈ శ్రీనివాసరావు ప్రస్థానం ఏంది, వీళ్ళ నాన్న నార్మల్ టీచర్, అది హెడ్ మాస్టర్ కూడా కాదు, ఓన్లీ టీచర్. అలాంటి ఆయనకు కొడుక్కి సంతోష్ లేకుంటే ఏం కష్టం చేసిండ్రని వీళ్ళకు
ఇన్ని రకాలుగా ఆస్తులు ఇన్ని పార్ట్నర్షిప్ డీడ్స్ ఉంటాయి, క్వారీలు, శాండ్లు, మైన్లు, ల్యాండ్లు. ఎక్కడ నేను చెప్పేది తప్పుని చెప్పండి. అవును ల్యాండ్లు ఉన్నాయి, శాండ్లు ఉన్నాయి, క్వారీలు ఉన్నాయి. అవును ఈ సొమ్ము అంతా తీసుకపోయి ఇంకా సాలదు అన్నట్టు లిక్కర్లో పెట్టిండ్రు. లిక్కర్ల మళ్ళీ లిక్కర్లో కూడా మళ్ళీ సంతోష్ లేకుండా శ్రీనివాసరావు ఎట్లా పోతాడు? అదే నేను చెప్తున్నా. మళ్ళా అదే శ్రీనివాసరావు స్టేట్మెంట్ ఇచ్చిండు కదా ఈడీకి, ఢిల్లీ ఈడీకి ఇచ్చిండు కదా స్టేట్మెంట్. వాట్ ఈస్ సంతోష్ రావు, వాట్ ఈస్ కవిత, నాకున్న అసోసియేషన్ ఏంది, కేసీఆర్ గారితో నాకున్న రిలేషన్ ఏంది అనేది మళ్ళీ ఆయననే సిగ్గు లేకుండా ఇచ్చినది కదా. అంటే వీళ్ళు ఇవి చెప్పడం ఊరికే చెప్పడం కాదు గారు. ఇగోండి ఈసీలు కూడా చూడండి వీళ్ళకి, బుద్వేల్ అంటే వీళ్ళు పెట్టేది ఒక 2-3 కోట్లు కూడా ఉండదు, బిజినెస్ చేస్తున్నారు, వేల కోట్లు అండి, చాలా వేల కోట్లు. మళ్ళీ ఇందులో విల్లాలు కొనుక్కునే వాళ్ళంతా కూడా కరీంనగర్ గ్రానైట్ వాళ్ళే, మళ్ళీ క్వారీలు ఉన్న వాళ్ళే. నేనే చెప్పడం కాదు, ఇలా సేల్ డీలర్ల పేర్లు చూడండి, అక్కడ క్వారీలో ఎవరెవరు ఉన్నాయో వాళ్ళ పేర్లు చూడండి. అంటే ఏ రకంగా సంతోష్. మళ్ళీ ఇలా విచిత్రమైంది రగ్గారంటే, ఎప్పుడైతే ఈ ల్యాండ్ను వీళ్ళు కబ్జా పెట్టడానికి, ఓన్ చేసుకోవడానికి ఆ బ్లూ షీట్లు వేసి హంగామా చేస్తున్న టైంలో సివి ఆనంద్ గారు ఉన్నారు. ఉన్నప్పుడు కేటీఆర్ ఫోన్ చేసి అట్లా చేయొద్దు అని కేటీఆర్ అక్కడ లోకల్ ఉన్న వాళ్ళకి కానివ్వండి, అక్కడ డీసీపీలకు కానీ చెప్తే సంతోష్ ఫోన్ చేసి నేను చెప్తున్నా, నేను చెప్పింది చేయాలి, కేటీఆర్ చెప్పింది ఎటో పోయింది. అంటే సంతోష్ ఏ రకంగా కేటీఆర్ను కూడా కాదని ఇన్ఫ్లుయెన్స్ చేసి లోకల్ ఆర్డీఓలను కానివ్వండి, పర్మిషన్స్ తెచ్చుకోవడానికి రేరార్ కానీ ఎవరిని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు, రెవెన్యూ వాళ్ళని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసిండు, పోలీస్ ఆఫీసర్స్ని ఏ రకంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి, ఒక ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ చూస్తున్న కిషన్ రావు గారు పెద్ద మనిషి, ఆయన అలాంటివి ఆయనను కూడా కాదు అని ఆయన చెప్తుంటే కూడా పట్టించుకోకుండా వినిపించుకోకుండా ఈ సంతోష్ చెప్పిందే వేదం అయిపోయింది. ఇప్పుడు కాదు, ఇప్పుడు 22 కోట్లకే ఇల్లు ఇంత పెద్ద ఫ్లాట్ కొన్నారంటే ఎంత ట్యాక్స్ కడుతున్నారు మరి? ఇల్లు సంపాదన వాళ్ళు కడుతున్న ట్యాక్స్ ఏం ట్యాక్స్లు కడుతున్నారు? బుచ్చిబాబు ఉన్నాడు కదా, వీళ్ళు ఆడిటర్, వీళ్ళందరికి ఒకటే ఆడిటర్ కదా, సింగిల్ పర్సన్ వీళ్ళందరికి ఆడిటర్. కవిత ఆడిటర్ బుచ్చిబాబు, కవిత ఆడిటర్ బుచ్చిబాబే, సంతోష్ ఆడిటర్ బుచ్చిబాబే, శ్రీనివాస్ ఆడిటర్ బుచ్చిబాబే, వీళ్ళ టీం అందరికి బుచ్చిబాబే.